ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకే తాను జనసేనను వీడినట్టు తెలిపారు బొంతు రాజేశ్వరరావు. మల్కీపురం ఆయన మీడియాతో మాట్లాడారు. 10 రోజుల పాటు జనసేన ఆఫీస్ ముందు పడిగాపులు కాసిన పవన్ కళ్యాణ్ కలిసే అవకాశం దొరకలేదని బొంతు ఆరోపించారు. తనతో పాటు తన అనుచరులకు మంచి భవిష్యత్తు ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారని, మళ్లీ వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని బొంతు జోషం చెప్పారు. మరి ప్రజల బాగు కోసం మేమంతా కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా ఉన్నతమైన భావాలతో మమ్మల్ని అందరినీ కూడా నాతో నా మిత్రులందరినీ కూడా సమాన గౌరవంతో చూస్తానని హామీ ఇచ్చిన తర్వాత మేమంతా జాయిన్ అయ్యడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు టిక్కెట్ కోసం జనసేన పార్టీ ఆఫీసు ముందు 10 రోజులు పడిగాపులు కాసిన ఇంటర్వ్యూ దొరకనటువంటి వైన్యం మీ అందరికీ గుర్తు చేయాల్సింది. రోడ్డు మీద రాత్రి 2 గంటల వరకు 3 గంటల వరకు జనసేన మిత్రులందరూ కూడా ఎంతో కష్టపడటం మీరందరూ చూసే ఉంటారు. అటువంటి సిచ్యువేషన్స్లో తప్పనిసరిగా ప్రజలకు సేవ చేసే ప్లాట్ఫామ్ గురించి మనం వెతుక్కోవడంలో తప్పు లేదని మేమంతా భావిస్తున్నాం. దయతో మీరంతా అర్థం చేసుకుంటారని చెప్పి, రాబోయే రోజుల్లో మమ్మల్ని అందరినీ దీవిస్తారని చెప్పి మీరందరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.